జేసీబీలు పెట్టి ఈ మేతపురం బొక్కలు వాగుపురం బొక్కలు అనాథైనాలలో ఈ ఎందుకున్నాము ఇట్లాంటి ఏదో జరిగినప్పుడు 2-3 రోజులు సెలవు వచ్చినప్పుడు రోజు ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చింది. కాటేపల్లి పంచాయతీ ప్రెసిడెంట్ గారు మరియు గ్రామ ప్రజలు అందరూ వచ్చి ఎంఆర్ఓ గారికి అర్జీ ఇచ్చింది. ఎందుకంటే మా గ్రామంలో 271, 77, 78, 82, 88 ఈ సర్వే నెంబర్లోని మేతపురం పోకు, వాగుపురం పోకు, బందరు భూమి 145 సెక్షన్ ఉన్న పొలాలలో ఈ మధ్య కొంతమంది మా ఊరు మాజీ ఎంపీటీసీ కొడుకు మధు ఆధ్వర్యంలో పల్లా వెంకటేశ్వర అని అతను ఫోటో కూడా తీసిన అతను నైట్ 12 గంటలప్పుడు జేసీబీ పెట్టి చెట్లు, వేప చెట్లు, తుమ్మ చెట్లు అన్ని తీసి పక్కన పడేశాడు. అవన్నీ పొలాలు ఆక్రమించేదాన్ని చూస్తాడు. మేము అడ్డగిచ్చి ఆపేసినాం. అందువల్ల ఈరోజు ఎంఆర్ఓ వారికి అద్దె ఇచ్చి దాన్ని ఆపేయాలని చెప్పి అద్దె ఇచ్చాం. అవన్నీ మా గ్రామ ప్రజల పశువులు, మేకలు, గొర్రెలు నీళ్లు మేపుకునేదానికి పక్కన బొమ్మ ఉంటుంది, నీళ్లు తాగేదానికి పనికొచ్చేది. గత 100 సంవత్సరాల నుంచి కూడా మీ ఊరు ఆ పొలాల దొరికి పోలా. కానీ లేటెస్ట్ గా మొన్న రాత్రి అతను దౌర్జన్యంగా జేసీబీ పెట్టి సదును చేస్తున్నాడు. కాబట్టి ఎంఆర్ఓ గారికి చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరటమైనది. నా పేరు భయన్న, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండల కార్యదర్శిని. కాటేపల్లి మాది. కాటేపల్లి గ్రామంలో మొత్తము ప్రభుత్వ భూములన్నీ 145 సెక్షన్లో ఉన్నాయి. అందుకని ఆ 145 సెక్షన్లో ఆక్రమించుకున్న వాళ్ళందరి మీద కేసులు పెట్టి ప్రస్తుతం కోర్టుకు తిరుగుతున్నారు వాళ్ళందరూ. వాళ్ళు కాకుండా అదనంగా ఇప్పుడు మళ్ళీ మొన్న రాత్రి ఇంకా ఉన్న భూములన్నీ సదును చేసి చెట్లన్నీ తీసి ఇంకా చేస్తుంటే దాని పర్యవేక్షణంగా గ్రామస్తులందరూ వచ్చి చేయటానికి లేదని ఒక అర్జీ ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ గారు తక్షణమే దాని మీద చర్య తీసుకుని వాళ్ళ మీద కేసు బుక్ చేయాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా గ్రామానికి మొత్తానికి పనికొచ్చే ల్యాండ్స్ని ఎవరు కూడా ఆక్రమించకుండా ప్రభుత్వ గ్రామానికి ఉపయోగపడేట్లు చూడవలసిందే కోరుతున్నాం.